సార్, ఈ ఏరియాలో జనసంచారం తక్కువగా ఉంది. ఇల్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి సార్. అవును శేఖర్. హలో దేవా సార్. ఇన్స్పెక్టర్, పార్వతి ఆచకేమని దొరికిందా? ఈ ఏరియాలోనే పార్వతి ఉందని డౌట్ గా ఉంది సార్. ఇంకో 4-5 ఇళ్లు చెక్ చేస్తే పార్వతి ఉన్నది లేని తెలిసిపోతుంది. ఇన్స్పెక్టర్, ఈ ఏరియాకి దగ్గరగా ఉండే టెంపుల్లోనే పార్వతిని దాచిపెట్టారని డౌట్ గా ఉంది. త్వరగా ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. ఓకే, పదండి. శేఖర్, అటువైపు చూద్దాం. పదండి సార్. డాక్టర్, పోలీసులు వెతికే లోపు రక్త మార్పిడి జరగాలి. మేక్ ఇట్ ఫాస్ట్. పోలీసులు ఈ ఏరియాలోనే సోదా చేస్తున్నారు. వీలైనంత తొందరగా రక్త మార్పిడి జరగాలి. అలాగే మేడం, చేయండి. మేడం మేడం, పోలీస్ రికార్డ్స్ లో మీ ఫోటోలు ఏమైనా ఉన్నాయా? నాదుంది మేడం. సరే, నువ్వు బయటికి వెళ్లకు. రేయ్, మిగతా వాళ్ళందరూ పోలీసులకి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి, సరేనా? అలాగే మేడం. సార్, పార్వతి కనిపించిందా? కనిపించలేదు. నేను అటువైపు అంతా చూశాను. మీరు అటు చూసారా? చూశాను సార్. రండి చూద్దాం. పదండి సార్. డాక్టర్, అంతా మీ చేతుల్లోనే ఉంది. త్వరగా కానివ్వండి, మనకి టైం చాలా ఇంపార్టెంట్. సిస్టర్, ఆ కాటన్ ఇట్. మేక్ ఇట్ ఫాస్ట్. కనిపించిందా? పార్వతి కనిపించిందా? కనపడలేదు. నీకేమైనా సరే, కనిపించిందా? ఇటువైపు వెళ్దాం, పదండి. రండి. పార్వతి! దేవా, పార్వతిని సేవ్ చేయాలని నా మాటని లెక్క చేయకుండా వస్తావా? ఎవరో వస్తున్నట్టున్నారు మేడం. మీరేం కంగారు పడకండి. డాక్టర్, నేను చెప్పినట్టు చేయండి. రండి, మీరు ఫస్ట్ రండి. ఎక్కడా కనిపించలేదు సార్. శేఖర్, కనిపించిందా? లేదు సార్, చుట్టుపక్కల మొత్తం చూశాను. పార్వతి ఇక్కడ కూడా లేదు సార్. హలో రేయ్, ఆ పార్వతిని ఏసేయండ్రా. మేడం, రక్తం మార్పిడికి ఇంకో మార్గం చూసుకోవచ్చు. రేయ్, అదైతే ప్రాణాలతో ఉండకూడదు. దాన్నిప్పుడు దేవ ఎలా కాపాడుకుంటాడో చూస్తాను. వేసేయండ్రా దాన్ని. అలాగే మేడం. రండి. పార్వతి! రేయ్, దీన్ని చంపేయమన్నారా? ఒంటి మీద ఉన్న బంగారం తీసుకుని ఆ తర్వాత
దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు శేఖర్. దగ్గరికి వచ్చావంటే ఈ డాక్టర్ని చంపేస్తాను. హే వద్దు, వదిలేయ్. చంపేస్తాను. రావద్దు, చంపేస్తాను దీన్ని. హే వదిలేయ్ నీలమరి, వదిలేయ్. డాక్టర్ నేను చేయొద్దు. నువ్వు దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను దీన్ని. రావద్దు, వద్దు వద్దు నీలమరి. దగ్గరికి రావద్దు శేఖర్. శేఖర్ చెప్పేది విను. రావద్దు, పద. దగ్గరికి రావద్దు చెప్తున్నాను. హే నీలమరి ఆగు. హే ఆగు నీలమరి. రావద్దు. హే నీలమరి ఆగు, ఆగు. పద త్వరగా, పద. వెళ్ళు. హే హే సార్, నీలమరి. అటువైపు వెళ్ళింది సార్. చా తప్పించుకుంది. మీకేం కాలేదు కదా? సరే పదండి, పదండి. ఛ, సరే నువ్వు వెళ్ళమ్మా. అలాగే సార్. పార్వతి, 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 పార్వతి. షిట్. God. పార్వతి, పార్వతి, పార్వతి లే, పార్వతి లే, పార్వతి, పార్వతి, పార్వతి లే, పార్వతి లే, పార్వతి లే, పార్వతి, 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 పార్వతి లే, పార్వతి. నేను వచ్చేసాను పార్వతి, 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 నేను వచ్చేసాను. ఏం కాలేదు, నేను వచ్చేసాను కదా, నువ్వు భయపడకు. పార్వతి, నన్ను చంపేసేది బతకాలనుకుంది పెద్దబాబు గారు. నా దేవుడు వచ్చి కాపాడతానని చెప్పినాను. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా? తను నేనేం చేయలేదు కదా? ఏం నీకేం కాలేదు. పెద్దబాబు గారు, అమ్మగారికి ఏం కాలేదు కదా? అమ్మకేం కాలేదు పార్వతి. మా పార్వతి అమ్మ ఇంట్లో క్షేమంగానే ఉంది. ఆ రాక్షసు ఏడున్నది పెద్దబాబు గారు? అదే తెలియట్లేదు పార్వతి. డాక్టర్ని అడ్డు పెట్టుకుని అది పారిపోయింది సార్. ఎటువైపు వెళ్ళింది? ఇటువైపే వెళ్ళింది సార్. కానిస్టేబుల్స్ కమాన్. అది ఎంత దూరం వెళ్ళినా అమ్మ దగ్గరికి రావాలి. పద, పదండి సార్. రా పార్వతి. రే, దాన్ని చంపేశారా? లేదు మేడం, పోలీసులు వస్తున్నారని తప్పించుకుని వచ్చేసాం. ఛ! దాని ప్రాణం తీయడానికి మీకు ఎంత టైం పడుతుందో యూజ్లెస్ ఫెలోస్. బతికిపోయిందిరా అది. పార్వతిని దేవా కాపాడుకున్నాడు అంటే నన్ను పట్టించుకోడు. ఆస్తి నా చేతిలో, దేవా చెయ్యి ఆ పార్వతి చేతిలో. ఆ విధంగా పట్టుకొని ఉంటే నాకెలా ఉంటుందో చెప్పు. ఎన్ని కోట్లున్న లాభం ఏంట్రా? వదల్లో, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కంపెనీ షట్ డౌన్ సర్క్యులర్ ఎత్తేశారు కదా, అన్ని కంపెనీలను ట్రాన్స్ఫర్ చేస్తాను చూడు. నేను నీలాంబర్ని మాట్లాడుతున్నాను. కంపెనీ ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయండి. సారీ మేడం, మెమో రాకముందు మేమేం చేయలేం. వాట్? మేము పాస్ చేయండి. సారీ మేడం, ఇప్పుడు కుదరదు. లీగల్ నోటీస్ కావాలి. వాట్? ఓ గాడ్, ఎవరికి ఫోన్ చేసినా సారీ అని చెప్తున్నారు కానీ ఒక్కడు సాయం చేయట్లేదు. కోట్లిస్తానన్నా టైం లేదంటున్నారు. ఇప్పుడేం చేయమంటారు మేడం? ఆ షాడో గాడికి ఫోన్ చేస్తాను. రక్త మార్పిడి చేయిస్తేనే ఈ ఖడ్గం ఇస్తానంటాను. దీనికోసమైనా నన్ను బ్రతికిస్తాడు.
ఆ అపరిచితుడే నన్ను ఆదుకుంటాడు. తర్వాత ఏం చెయ్యాలో స్కెచ్ వేస్తాను. నన్ను ఆలోచించుకొనివ్వండి. మీరు వెళ్ళండి. సరే మేడం. డాడ్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అఖిల, పార్వతి మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకోలేదు. అందుకే చెప్పాను అఖిల, ఆ రాక్షసిని ఎప్పుడో చంపాల్సింది అని. ఆందోళన పడి ఆవేశాన్ని కొని తెచ్చుకోకండి శివశంకర. పార్వతిని ఆ పరమేశ్వరుడే కాపాడుతాడు. అఖిలాంటి గురించి చెప్పకుండా ఉండుంటే పార్వతి రిస్క్ తీసుకునేది కాదేమో. నా వల్ల ఇలా జరిగిందా? పార్వతికి ఏదైనా జరిగితే? అక్క, అది అంతకంత అనుభవిస్తుందక్క. చావు తప్పదు. చూస్తూ ఉండండి అక్క. పదండి. పార్వతి వచ్చేసింది. పెద్దబాబు తీసుకొస్తున్నాడండి. పెద్దబాబు పార్వతిని తీసుకొస్తున్నాడండి. పార్వతి, బాబు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. అమ్మగారు. పార్వతి, ఈ అమ్మగారి కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టాలనుకున్నావు పార్వతి. నీలంబరి నేను చేయలేదు కదా. నీకు చిన్న గాయం చేసినా ఆ నీలంబరి బతకదు. తను తప్పించుకుందమ్మా. ఎక్కడికి వెళ్తుంది పెద్దబాబు? ఖచ్చితంగా మన దగ్గరికే రావాలి. వేరే దారే లేదు. వీరభద్రస్వామి ఉత్సవాలకు ముందే ఆ రాక్షసి బలి జరగాలి బ్రో. దాని దగ్గర నుంచి ఎలా బయటపడ్డావు పార్వతి? కష్టం వచ్చిన ప్రతిసారి నన్ను ఆదుకునేది నా దేవుడి కదా అమ్మాయి గారు. అది బతకడం కోసం నన్ను సంపాలని చూసినది. సమయానికి పోలీసులు కూడా వచ్చినారు. ఆ నుంచి తప్పించుకున్నాక మళ్ళీ ఆ రౌడీలు నా ఇంట పడినారు. పెద్దబాబు గారు వచ్చి నన్ను కాపాడినారు. తన చావును వెతుక్కుంటూ వస్తుంది. ఒక్క నిమిషం, ఎవరు మాట్లాడకండి. హలో, ఖడ్గం మా దగ్గరుంది. ఓ, మొత్తానికి సాధించారన్నమాట. మీ మేడం ఎక్కడా? ఎక్కడుందో ఎక్కడికి రావాలో మెసేజ్ చేస్తాం. మేడంకి రక్త మార్పిడి జరిపిస్తే అదే టైంకి ఖడ్గం మీ చేతికిస్తారు. అలాగే. ఇంకొక విషయం, ఫోన్లు గాని పోలీసులు గాని వస్తే మీకే నష్టం. ఓకే. ఏమైంది డాడ్? ఖడ్గం ఇస్తామని చెప్తున్నారు. డిఎన్ఏ రిపోర్ట్స్, జడ్జి గారు అందరూ ఆ టైంకి ఇక్కడ ఉండాలి. దాన్ని పులి వేటాడినట్టు వేటాడాలి.
తనేనా? అవునకిల. లిఫ్ట్ చేయకండి. తనకి బ్లడ్ ప్రెషర్ పెరగాలి. ఫోన్ లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. కట్ అయింది అఖిల. నేను బ్రతకాలంటే నువ్వు నాకు వెహికల్లోనే రక్త మార్పిడి చేయాలరా. అబ్బా, ఆ పార్వతి తప్పించుకోకపోతే నాకు ఇంత టెన్షన్ ఉండేదే కాదు. లిఫ్ట్ చెయ్యరా. మళ్ళీ చేస్తుంది. ఎక్కడికి రావాలి అని అడుగుతుంది. అప్పుడు మనం అడ్రస్ చెప్పాలి. అక్కడికే రావాలి. తనే లిఫ్ట్ చేయండి. హలో హలో. ఖడ్గం ఎక్కడికి తీసుకురావాలో త్వరగా చెప్పు. ప్లీజ్, నాకు కళ్ళు తిరిగేలా ఉంది, త్వరగా చెప్పు. అఖిలాండేశ్వరి ఇంటికి రా. భయపడకు, మెసేజ్ చేస్తాను. అక్కడికి రా. అక్కడైతే ఎవ్వరికి అనుమానం రాదు. నేను కనపడితే చంపేస్తారా. నువ్వు ఖడ్గంతోనే వస్తున్నావని ఎవ్వరూ అనుకోరు. అఖిలాండేశ్వరి వాళ్ళు ఆస్తులు కాపాడుకునే పనిలో ఉంటారు. ఎవ్వరూ రారు. ఓకే, సరే, మెసేజ్ చేయి. నాకు సెక్యూరిటీ లేని ప్లేస్ చూడు, ఓకేనా? ఓకే. డాడ్, ఎక్కడికి వస్తానంది? పులులు సంచరించే చోటికి రాబోతోంది పెద్దబాబు. మనం కనబడితే దాని గుండె ఆగిపోతుంది. రక్త తర్పణం జరిపి ఖడ్గంతో తిరిగి ఇంటికొద్దాం.